श्रीपरमात्मने नमः। अथ पञ्चदशोऽध्यायः पुरुषोत्तमप्राप्तियोगः। श्रीभगवानुवाच ऊर्ध्वमूलमधः शाखम् अश्वत्थं प्राहुरव्ययम् छन्दांसि यस्य पर्णानि यस्तं వేద స వేదవిత్. శ్రీ భగవానుడు పలికెను, ఆదిపురుషుడైన పరమేశ్వరుడే మూలముగా, బ్రహ్మయే ముఖ్య శాఖగా, వేదములే పర్ణములుగా గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షము నాశరహితమైనది. ఈ సంసార వృక్ష తత్వమును మూలసహితంగా తెలిసినవాడు నిజముగా వేదార్థములను ఎరిగినవాడు. అధశ్చోర్ధ్వం ప్రసృతాస్థస్య శాఖా గుణప్రవృద్ధా విషయప్రవాలాః అధశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ సంసార వృక్షమును త్రిగుణములనడి జలములు తడుపుచుండును. ఆ జలములచే వృద్ధి పొందు శాఖలే దేవ మనుష్య తిర్యగ్యోనులలో జన్మించు ప్రాణులు. చిగుళ్లే విషయభోగములు. ఈ శాఖలు చిగుళ్ళు సర్వత్రా వ్యాపించియున్నవి. మనుజులను కర్మానుసారముగా బంధించు అహంకార మమకార వాసనలనడి వేర్లు ఊడలు అన్ని లోకములలోనూ క్రింద పైన వ్యాపించి ఉన్నవి. న రూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. ఈ సంసార వృక్షమును బాగుగా పరిశీలించి చూచినచో ఇందు వర్ణింపబడిన రీతిగా లభ్యముగాదు. ఏలనన ఇది ఆదియు అంతము సరి అయిన స్థితియు లేనిది. కనుక అహంకార మమకార వాసనారూపములైన దృఢమైన వేర్లు ఊడలు గల ఈ సంసార రూప అశ్వత్థ వృక్షమును నిశితమైన వైరాగ్యమనడి శస్త్రముతో ఖండించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తి ప్రసృతా పురాణి. అనంతరము ఆ పరమపద రూపుడైన పరమేశ్వరుని సర్వతోముఖముగా అన్వేషింపవలెను. ఆ పరమపదమును చేరిన పురుషులు ఈ జగత్తునకు తిరిగిరారు. అట్టి పరమేశ్వరుని నుండియే ఈ పురాతన సంసార వృక్ష పరంపర విస్తరించియున్నది. అట్టి ఆదిపురుషుడైన నారాయణుణ్ణే శరణు పొంది దృఢ నిశ్చయముతో ఆ పరమేశ్వరుని మనన నిధిధ్యాసాదులు చేయవలెను. నిర్మాణమోహాజిత సంగదోషా అధ్యాత్మనిత్యా వినివృత్తకామాః ద్వంద్వైర్విముక్తా సుఖదుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢా పదమవ్యయం తత్. దురభిమానమును మోహమును త్యజించిన వారును, ఆసక్తి అను దోషమును జయించిన వారును, ప్రాపంచిక వాంఛల నుండి పూర్తిగా మరలినవారును, పరమాత్మ స్వరూపమునందు నిత్యస్థితులైన వారును, సుఖ దుఃఖాది ద్వంద్వముల నుండి విముక్తులైన వారును అగు జ్ఞానులు శాశ్వతమైన ఆ పరమపదమును పొందుదురు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. స్వయం ప్రకాశ స్వరూపమైన ఈ నా పరంధామమును సూర్యుడు గాని చంద్రుడు గాని అగ్ని గాని ప్రకాశింపజేయజాలరు. అట్టి పరంధామమును చేరిన పుణ్యాత్ములు మరల ఈ జగత్తున ప్రవేశింపరు, అనగా జన్మింపరు. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనశ్షష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ప్రాణిలోకమున ఈ దేహమునందున్న సనాతనమైన జీవాత్మ నా అంశయే. అది ప్రకృతి అందు స్థితములైన మనస్సు ఇంద్రియములను శబ్దాది విషయముల ద్వారా తన వైపు ఆకర్షించును.
శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. వాయువు వాసనలను ఒకచోటి నుండి మరి ఒక చోటికి తీసుకొని పోయినట్లుగా దేహాదులకు స్వామి అయిన జీవాత్మ ఒక శరీరమును త్యజించినప్పుడు మనస్సు ఇంద్రియములను గ్రహించి వాటితో కూడా మరొక శరీరమును పొందును, అనగా దానిలో ప్రవేశించును. శ్రోత్రం చక్షుస్పర్శనంచ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఈ జీవాత్మ త్వక్ చక్షు శ్రోత్ర జిహ్వ ఘ్రాణములు అనడి పంచేంద్రియములను మనస్సును ఆశ్రయించి శబ్దాది విషయములను అనుభవించును. ఉత్క్రామంతం స్థితం వాపి భుంజానం వా గుణాన్వితం విమూఢానానుపశ్యంతి పశ్యంతి జ్ఞానచక్షుషః. జీవాత్మ శరీరమును త్యజించినప్పుడును, శరీరమునందు స్థితుడై ఉన్నప్పుడును, విషయభోగములను అనుభవించుచున్నప్పుడును, అటులే త్రిగుణములతో కూడియున్నప్పుడును అజ్ఞానులు తెలుసుకొనలేరు. కేవలము వివేకశీలురైన జ్ఞానులే తమ జ్ఞాననేత్రముల వలన స్వస్వరూపమును తెలుసుకొనగలుగుదురు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంత్యోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. అంతఃకరణ శుద్ధిగల యోగులు తమ హృదయములయందున్న ఈ ఆత్మతత్వమును ప్రయత్నశీలురై తెలుసుకొనగలరు. కాని అంతఃకరణ శుద్ధి లేని అజ్ఞానులు ఎంతగా ప్రయత్నించియూ ఈ ఆత్మను తెలుసుకొనజాలరు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యశ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. సమస్త జగత్తును ప్రకాశింపజేయు సూర్యుని తేజస్సును, అటులనే చంద్రుని తేజస్సును, అగ్ని తేజస్సును నా తేజస్సేయని ఎరంగుము. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పుష్ణామి చౌషధీః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. పృథ్వీయందు ప్రవేశించి నేను నా శక్తి ద్వారా సకల భూతములను ధరించి పోషించుచున్నాను. రసస్వరూపుడనై అనగా అమృతమయుడైన చంద్రుడనై ఓషధులకు అనగా వనస్పతులన్నింటికి పుష్టిని చేకూర్చుచున్నాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేనే ప్రాణాపాన సంయుక్తమైన వైశ్వానరాగ్ని రూపములో సర్వప్రాణుల శరీరములయందుండి 4 విధములైన ఆహారములను జీర్ణము చేయుచుందును. అవి భక్ష్య, భోజ్య, చోష్య, లేహ్యములుగా 4 విధములు. నమలబడినవి భక్ష్యములు, మృంగబడినవి భోజ్యములు, పీల్చబడినవి చోష్యములు, నాకుచూ తినదగినవి లేహ్యములు. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనంచ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యః వేదాంతకృద్వేద విదేవ చాహం. సమస్త ప్రాణుల హృదయములలో అంతర్యామిగా ఉన్నవాడను నేనే. నా నుండియే స్మృతి, జ్ఞానము, అపోహనము కలుగుచున్నవి. వేదముల ద్వారా తెలుసుకొనదగిన వాడను నేనే. వేదాంతకర్తను, వేదజ్ఞుడను కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. ఈ జగత్తునందు క్షరుడు, అక్షరుడు అని పురుషులు 2 విధములుగా గలరు. సకల ప్రాణుల శరీరములు నశ్వరములు, జీవాత్మ నాశరహితుడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. పై ఇద్దరి కంటెను ఉత్తముడైన పురుషుడు వేరైన వాడొకడు కలడు.
అతడే నాశరహితుడైన పరమేశ్వరుడు, పరమాత్మ. అతడు ముల్లోకములయందును ప్రవేశించి అందరినీ భరించి పోషించుచున్నాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఏలనన నశ్వరమగు జడవర్గము కంటెను నేను సర్వదా అతీతుడను, నాశరహితమైన జీవాత్మ కంటెను ఉత్తముడను. కనుక ఈ జగత్తునందును వేదములయందును పురుషోత్తముడనని ప్రసిద్ధికెక్కితిని. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. ఓ అర్జున, జ్ఞాని అయిన వాడు ఈ విధముగా నన్ను తత్వతః పురుషోత్తమునిగా ఎరుంగును. సర్వజ్ఞుడైన అతడు వాసుదేవుడైన నన్నే నిరంతరము పరమేశ్వరునిగా భజించును. ఏతే గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. ఓ పుణ్యపురుష అర్జున, అత్యంతము గోప్యమైన ఈ శాస్త్రమును ఈ విధముగా నీకు తెలిపితిని. దీని తత్వమును తెలుసుకొనిన మనుషుడు జ్ఞాని అయి కృతార్థుడు కాగలడు. ఓం తత్సదితి శ్రీమద్భగవద్గీతాసు ఉపనిషత్సు బ్రహ్మ విద్యాయాం యోగశాస్త్రే శ్రీకృష్ణార్జున సంవాదే పురుషోత్తమ ప్రాప్తియోగో నామ పంచదశోऽధ్యాయః.